రాగి సేమియా అండి. సో ఈ రాగి సేమియా గురించి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అంటే మామూలుగా మనకి సేమియా అంటే వీట్ కానీ ఇంకా లేదా మైదా కానీ ఉంటుంది. సో కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తాం అనమాట రాగి సేమియా అని చెప్పేసి. అండ్ అంటే దీంట్లో వేరే ఏం లేదు, ఓన్లీ రాగి పిండి మాత్రమే ఉంటుంది. సో మనకు అందరికీ తెలుసు రాగి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే బోన్స్కి హెల్త్, గట్కి హెల్త్, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మంచిది. అలాగే ఇంకా సైడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది. సో అలా మల్టిపుల్ కండిషన్స్కి యూజ్ అవుతుంది రాగి వర్గీస్. ఓకే, అంటే సో అది బాగుంది. తర్వాత దీన్ని కన్జ్యూమ్ చేయడం ఎలాగండి, ఏ టైంలో తీసుకోవాలంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద, అంటే ఇందులో స్వీట్ అది వేసుకొని తింటారా? ఇందులో 2 టైప్స్ చేసుకోవచ్చు అనమాట రాగి వర్మిసెల్లితో. అంటే సేమ్ మనం సేమియా పాయసం ఎలా చేసుకుంటామో అలా సేమియా పాయసం అయినా చేసుకోవచ్చు, అలాగే ఉప్మా అయినా చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకా సలాడ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దీన్ని ఫ్రై చేసేసుకొని కూరగాయలు, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. బాగుంది, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. తర్వాత అండి, థ్యాంక్ యూ.